నమస్తే. ప్రస్తుతానికి మనం మధురా నగర్లో ఉన్నాం. సో, ఈ హైదరాబాద్ మహానగరం మధురా నగర్లో నేను ప్రస్తుతానికి ఉన్నా. సో, నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది వారాహి కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. సో, ఇక్కడ ఏం జరిగిందనంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మర్డర్ చేసిండు ఇక్కడ. ప్రభు అనే వ్యక్తి శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేసిండు. సో, ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే ఒకసారి పూర్తి వివరం చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభు అనే వ్యక్తి తను గత నెలలో ఇక్కడ ఉద్యోగం కోసం అని చెప్పేసి బంజారా హిల్స్లోని ఒక హోటల్లో ఉద్యోగం కోసి ఈ వారాహి కన్సల్టెన్సీ వాళ్ళని సంప్రదించినట్టు. సో వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం వీళ్ళు ఏం చేసినట్టు ఒక 2500 కట్టించుకొని ఆయనకు ఉద్యోగం అక్కడ ఇప్పించారు ఆ హోటల్లో. సో మనోడు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉద్యోగం చేసిండా మరి ఆయనకు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ మొన్న ఒక నెల రోజుల నుంచి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుందంట. సో నేను అక్కడ చెయ్యలేను, నాకు అక్కడ నేను ఉండలేను అని ఏదో సంథింగ్ చెప్పి నా డబ్బులు నాకు తిరిగిస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఆయన ఫోన్లు చేసి అడగడం. ఎవరు ప్రభు అనే వ్యక్తి, ఇక్కడ ఎవరైతే జాబ్ కోసం వచ్చినటువంటి వ్యక్తి, నా డబ్బులు నాకు ఇస్తే 2500 నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆయన అడిగిండు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఏ కన్సల్టెన్సీ అయినా కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ ఆ రూల్స్ ప్రకారం మేము తీసుకున్నటువంటి డబ్బులు రిటర్న్ ఇవ్వడం అనేది మా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పేసి ఈ శశికిరణ్ రెడ్డి అని ఎవరైతే హత్యకు గురైనటువంటి అతను ఉన్నాడో ఆయన చెప్పిండంట. కానీ ఆయన వినకుండా, ప్రభు అనే వ్యక్తి వినకుండా ఆయనతో వాగ్వాదం చేయడం, ఒకటే గొడవ చేయడం అట్లాంటివి చేసి సరే పోనీలే అని చెప్పేసి అప్పటికి కూడా ఈ వీళ్ళకి సంబంధించినటువంటి కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఏ నిబంధనలు ఉన్నా కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి 1500 రూపాయలు ఆయనకి ఇచ్చేసిండంట. ఎవరు? ఈ ప్రభు అనే వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు నాకు ఇవ్వాలి కదా, మరి ఆ 1000 రూపాయలు ఎట్లా అని చెప్పేసి మనోడు ఎవరు ప్రభు అనే వ్యక్తి శశికిరణ్ రెడ్డిని అడిగితే శశికిరణ్ రెడ్డి ఏమన్నాడంటే ఇంకొక 1000 రూపాయలు అంటే లేవు, ఆల్రెడీ 1500 ఇచ్చిన కదా, నువ్వు దాంతోనే సరిపెట్టుకో, ఆల్రెడీ మా రూల్స్ కాకుండానే నేను ఇచ్చిన, అయినా మళ్ళీ నువ్వు కావాలంటే ఎట్లా అని చెప్పేసి ఈయన శశికిరణ్ రెడ్డి అంటున్నాడు. ఆ శశికిరణ్ రెడ్డికి ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితమే పెళ్ళి అయ్యింది. ఆయన భార్య కూడా ఇప్పుడు ప్రజెంట్ మొన్ననే శ్రీమంతం కూడా జరిగింది. సో చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఈ అంశం అయితే ఇప్పుడు మొత్తము యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా ఈ ఘటన మీదనే మొత్తం కూడా మీకు న్యూస్ వస్తూ ఉన్నది. కానీ ఏదేమైనా ఒక 1000 రూపాయల కోసం ఒక మనిషి ప్రాణం తీయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి. ఎందుకంటే ఈ 1000 రూపాయల కోసం చంపిన ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా చాలామంది కూడా ఈ కన్సల్టెన్సీని బెదిరియడం కానీ ఇట్లా వార్నింగ్లు ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. మొత్తానికైతే ఈ వారాహి కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ఎవరైతే శశికిరణ్ రెడ్డి ఉండో ఆయన చికిత్స పొందుతూ మరణించిందనే విషయం అయితే తెలిసింది. ఇప్పుడు ఆ ప్రభు అనే వ్యక్తికి ఆ 1000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి ఆయన జేబులో పెట్టుకున్నటువంటి కత్తి తీసి ఎమ్మటే మెడ పైన పొడవడం వల్ల తీవ్ర గాయమైంది. సో ఆ రక్తం కూడా చాలా డేంజరస్గా ఉన్నది కాబట్టి చూపించలేం. అందుకని కొన్ని ఉంటాయి యూట్యూబ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకొక ఘటనే. సో అందులో భాగంగానే ఆ ప్రభు అనే వ్యక్తి ఆ శశికిరణ్ రెడ్డి మెడపైన పొడిచిన తర్వాత తను అక్కడ శబ్దం చేసిండు అన్నట్టు. అంటే తను వచ్చి పొడిచిండు అని చెప్పేసి మొత్తుకోవడం వల్ల ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఒక లేడీ ఉన్నది లయ అని. సో ఆమె భయపడి అక్కడి నుంచి ఉరుకొచ్చి ఇక్కడి నుంచి వచ్చేసి తను ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. వెళ్ళిపోతుంటే తన మీద కూడా కత్తితో దాడి చేస్తే సో తనకు కూడా కొన్ని గాయాలైనాయి అని చెప్పేసి తను చెప్తా ఉన్నది. తను కూడా చికిత్స పొందుతున్నట్టు మనకు సమాచారం ఉన్నది. ఇక్కడ చూడొచ్చు ఈ మధురా నగర్లో వాతావరణం అయితే సో నిన్న జరిగింది కాబట్టి కొంత భయాందోళనకు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇక్కడ అడిగితే కూడా చాలామంది ఇక్కడ అడ్రస్ చెప్పారు. సో ఇట్లాంటి నిజంగానే ఒక 1000 రూపాయల కోసం ఒక మనిషిని చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సంఘటన చూస్తే చాలామంది కూడా భయపడతా ఉన్నారు. కన్సల్టెన్సీలు నడపాలన్నా కూడా భయపడతా ఉన్నారు. సో ఏదేమైనా కూడా పోలీస్ వాళ్ళు తీసుకుపోయారు, మనం అరెస్ట్ చేసారు. ప్రభు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ సమక్షంలో ఉన్నాడు. ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఆయన మీద అంత ముందుకే కేసులు ఉన్నాయని కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం మీదనైతే ఈ మధురా నగర్లో జరిగినటువంటి ఘటన ఇది చాలా దుర్మార్గం. ఇది ఇట్లాంటివి జరగకుండా చూడండి తప్పకుండా. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు వేసి ఇంకొక చోట జరగకుండా ఖచ్చితంగా చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇంకా ఇప్పటివరకు సమాచారం అయితే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సమాచారం ఇంతవరకే ఉన్నది. సో మళ్ళీ ఏమైనా సమాచారం వస్తే ఖచ్చితంగా మీకు ఒక వీడియో రూపకంగా తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.